మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇది మన రికార్డింగ్ నెంబరు 87 అన్నమాట. 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో మనం ఇప్పుడు 49వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. స్వామి కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపిస్తే అంతా చూసి ఎంతో తెలుసుకొని చివరికి అర్జునుడు, నీ మామూలు రూపం చూపించి నాకు నేను ఈ భీకరత్వాన్ని భరించలేకపోతున్నాను అని చెప్తే, కృష్ణుడు చక్కగా వెలుగంటే ఏమిటి, అందరిలో ఉన్న వెలుగే తాను అని ఇవన్నీ కూడా చెప్పి, వేదాలు చదివే వాళ్ళు ఎవరు వేదాన్ని చూస్తున్నారు కానీ నన్ను చూడలేకపోతున్నారు, యజ్ఞాలు చేసేవాళ్ళు, దానాలు చేసేవాళ్ళు, సత్కర్మలు చేసేవాళ్ళు, ఉగ్ర తపస్సులు చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చూస్తున్నారు కానీ నన్ను ఎక్కడా వాళ్ళు భావించటం లేదు, అందుకని వాళ్ళ తపస్సు పూర్తి అవటం లేదు, వాళ్ళకి కంప్లీట్ సక్సెస్గా అవటం లేదు అని చెప్పారు 48వ శ్లోకంలో. ఇప్పుడు ఇది 49 కాబట్టి చెప్తూ ఉన్నారు ఇంకా పరమాత్మ, చూడు అంతా చూచి బాధపడవాక, బాధ అనేటటువంటి మోహంలో చిక్కుపో. ఒక బాధ కనుక మనకు వచ్చిందంటే మనం గమనించుకుంటే మనకు ఇంకా బాధపడాలని అనిపిస్తుంది, మనం దాంట్లో నుంచి బయటపడాలని అనిపించదు అసలు. చాలా ఆశ్చర్యం అది. చెప్తూ ఉన్నారు పరమాత్మ ఇక్కడ, చూచిన బాధకు మోహపడవాక, ఈ రూపం సంతోషకరమే కాకుండా ఈ నా రూపం ఉంది, విశ్వరూపం సంతోషం కలుగుతుంది కానీ భయంకరంగా కూడా ఉంటుంది అని కొన్ని ఫ్యాక్ట్స్ మనము ఫేస్ చేయలేము. సృష్టిలో ఉన్న ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం వద్దన్నా రావాలన్నా రావు. ఉన్న వాటిని నువ్వు చూసిన దాన్ని బాధపడవాక, బాధపడి బాధ అనే మోహానికి లొంగిపోమాక అని చెప్పారు పరమాత్మ ఇక్కడ అర్జునుడికి. మనకు కూడా చెప్పినట్టే, నా రూపాలలో అన్ని భావాలు అన్ని అనుభవాలు ఉంటాయి, అవి తప్పవు. ఇదిగో మళ్ళా నువ్వు అడిగిన రూపాన్నే నీకు చూపిస్తున్నాను, భయం లేకుండా మామూలు మొహం పెట్టి నన్ను చూడు, సంప్రీతితో మొహం పెట్టి నన్ను చూడు, ప్రీతిగా ప్రేమగా చూడు నువ్వు నన్ను అని ఇట్లా అర్జునుడితో సల్లాపాలు చేస్తూ వాసుదేవుడు మళ్ళా ఇదివరకు తన కృష్ణ పరమాత్మగా ఉన్న రూపాన్ని చూసే దృష్టిని అర్జునుడికి ఇచ్చారు. దివ్య దృష్టి కాకుండా మామూలు దృష్టిలోకి తీసుకొచ్చారు. అప్పటి వాసుదేవుడు అంటే విశ్వరూపంగా కనపడిన వాసుదేవుడు అన్ని రూపాలతోనూ ఉండి ఘోరమైన రూపం గల వాసుదేవుడుగా అనిపించాడు అర్జునుడికి. ఇప్పటి వాసుదేవుడేమో దృష్టి మారిపోయిన తర్వాత వచ్చినవాడు వసుదేవుడి కొడుకు. తన అందమైన చక్కని సౌమ్యమైన చక్కని నవ్వుతో, చిరునవ్వుతో అర్జునుడిని ఊరడించాడు, సముదాయించాడు, ఫ్రెండ్లీగా ఉన్నాడు, హాస్యం జోక్స్ వేశాడు. అప్పుడు అది విని అర్జునుడు ఇట్లా అన్నాడు, ఈ సౌమ్యమైన ఈ రూపం చూసిన తర్వాత నేను నా మామూలు స్థితికి వచ్చాను, నా తెలివేమిటో నాకు మళ్ళీ వచ్చింది అని చెప్పి నమస్కారం పెట్టాడు. 50, 51 శ్లోకాలు అయిపోయినాయి ఇక్కడ. ఈ మాటలు విని కృష్ణుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, ఈ రూపం చూడాలని చాలామందికి ఉంటుంది కానీ అందరూ తట్టుకోలేరు, ఒకవేళ కనపడినా కూడా చూడలేను, భయము అది ఇది అంటూ వాళ్ళు ఏది క్లియర్గా అర్థం చేసుకోలేరు, అనుభవానికి రాదు వాళ్ళకి. దేవతలందరూ కూడా నా విశ్వరూపాన్ని చూడాలని అనుకుంటారు కానీ వాళ్ళెవ్వరికీ కూడా తపస్సు వల్ల కానీ, వేదం చదవటం వల్ల కానీ, దానం చేయటం వల్ల కానీ నీకు నేను చూపించిన విశ్వరూపం ఎవ్వరికీ సాధ్యం కాదు, ఎవ్వరూ చూడలేరు, నేనెవ్వరికీ చూపించలేదు అని చెప్పేశారు పరమాత్మ ఇక్కడ. అంటే దీన్ని చూడాలంటే భక్తి ఒక్కటే మార్గం. తను వేరుగా విశ్వరూపం వేరుగా చూసేవాడికి అసలు కనపడదు, తను కూడా దాంట్లో భాగమే. అంటే రెండుగా ఉన్నది, మూడుగా ఉన్నది ఇక్కడ అవదు. మూడేమిటి? తను విశ్వరూపము, తను విశ్వరూపాన్ని చూడటము అనే ప్రాసెస్, త్రిపుటి. 3 ఉన్నప్పుడు ఏకవస్తువు ఉండదు కదా, ఉన్నది ఒకటే వస్తువు అని తెలియాలంటే తను కూడా దాంట్లో పార్ట్ అండ్ పార్సల్ అని అర్థం చేసుకున్న వాడికి విషయం అర్థమవుతుంది. అట్లాంటిది భక్తి ఉంటే కానీ అది రాదు, భక్తి ఒక్కటే మార్గం దీనికి. తాను వేరుగా చూడబడే, నేను భగవంతుణ్ణి చూడాలి అనేటటువంటి భావం వేరుగా నిలబడ్డాడు కాబట్టి అసలు భక్తి కిందే రాదంటున్నారు ఇక్కడ. భక్తి అంటేనే అనన్య భక్తి. అనన్య భక్తి అంటే అన్యము లేదు, రెండో వస్తువు లేదు,
ఉన్నవాడు ఒక్కడే, ఆ వాడే పరమాత్మ, నేను కూడా వాళ్ళ భాగమే అనేటటువంటి నిశ్చితమైన స్ట్రాంగ్ అభిప్రాయం కూడా తెలుసుకోవటం. న్యాయంగా భగవంతుడు సర్వత్రా ఉంటే నేను విడిగా ఎక్కడున్నాను, నాకు విడిగా చోటు ఉందా, ఆయన లేకుండా ఉండే చోటు ఒకటి నాకుందా అనే వివేకం అంతే. సో అలా చెప్తూ ఉన్నారు. అనన్య భక్తే భక్తి, కానీ వేరుగా చూసే భక్తి కాదు. చూడబడే దాంట్లో రెండో వస్తువు ఉంటే అసలు అది ఎట్ట సాధ్యం అవుతుంది అని చెప్పారు. అలాగే విశ్వంలో ఏ రూపాన్ని వేరుగా చూసినా విశ్వరూపం కనపడదు. వేరుగా కాకుండా మొత్తంగా ఒకటిగా చూడగలిగిన వాడికి అన్నీ కనిపిస్తాయి అని చెప్పారు. 52వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ పెద్ద చదువులు చదువుకోవటం, బాగా విజ్ఞానం అంతా తెలుసుకోవటం, దీక్షతో తపస్సు చేసి మంచి మంచి పనులు చేయటం, ఇంకొకళ్ళకి మంచి దాన ధర్మాలు చేయటం మొదలైనవన్నీ మంచి పనులే, చేయాల్సిన పనులే. అయినా కూడా అంత మాత్రం చేత కూడా విశ్వరూప సందర్శనం కలుగదు. దానం కానీ పరోపకారం కానీ చేసేటప్పుడు ఎవరికి మనం ఉపకారం చేస్తున్నామో వాళ్ళు మన దృష్టిలో ఉన్నంత వరకు వాళ్లే కనపడుతూ ఉంటారు, కానీ మనకు విశ్వరూపుడు కనపడడు అని చెప్తూ ఉన్నారు. జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానవంతుడిని కావాలని అనేక శాస్త్రాలు చదువుతూ ఉంటాడు. శాస్త్రమే కనపడుతుంది అక్కడ. శాస్త్రరూపమైన నన్ను చూడటం నేర్చుకునేదాకా నేను కనపడను. నువ్వు ఎవరిని చూస్తావో వాళ్లే కనపడతారు. నువ్వు శాస్త్రాన్నే చూస్తున్నావు, నేను చాలా మంచి పని చేస్తున్నా కదా అనే భావం నీ మనసులో ఉన్నంతకాలము నేను కనపడను, విశ్వరూపుడినైనా నేను కనపడను అని చెప్పేస్తున్నారు ఇక్కడ పరమాత్మ. అదే రకంగా దాన ధర్మాలు చేస్తాం. ఎవరికి చేసాము దానం? కిందటిసారి వీడికి చేసాం, వీడు మళ్ళీ వచ్చాడు, ఇలాంటి ఊహలేవో మనకుంటాయి. వీడు వాడు ఇతరులు అనే ఊహ ఉన్నంతకాలం నేను కనపడను. ఏది చేసినా నాకే చేస్తున్నానని తెలుసుకోవాలి. ఎవరితో మాట్లాడినా నాతోనే మాట్లాడుతున్నానని తెలుసుకోవాలి. ఎవరు మాట్లాడినా నా మాటలే నీకు వినపడుతున్నాయని తెలుసుకోవాలి అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నారు. అప్పుడే విశ్వరూప సందర్శనం అంటే ఏమిటో, అంటే నువ్వు విడిగా లేకుండా ఒక ప్రత్యేకమైన ఎంటిటీగా నువ్వు లేకుండా ఉంటే కానీ విశ్వరూప సందర్శనం అనేది జరగదు. నువ్వు కూడా అందులో ఒక భాగంగా ఉండాలి, కానీ నువ్వు విడిగా నిల్చొని చూసేవాడుగా ఉన్నంతకాలం అది నీవు తెలుసుకోలేవు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అట్లాగే విశ్వరూప సందర్శనం కావాలి అని అనుకునే వాళ్ళు కూడా దాన్ని పొందలేరు. ఎందుకంటే అదే ఉంటుంది, ఒక కోరికగా మిగిలిపోతుంది అది. తర్వాత అనేక రకాల కోరికలతో మనం చేసే పనులన్నీ చేస్తాం. ఇంకొకళ్ళకి చేసేటటువంటి సహాయం ఏదో ఆశించి చేస్తాం. వీళ్ళకి సహాయం చేస్తే రేపు మనకు వీళ్ళు ఏదైనా చేస్తారు, లేదా పుణ్యం వస్తుంది, నేను చాలా గొప్పవాడిని, నేను ఎంతమందికైనా సహాయం చేసే మంచి బుద్ధి గలవాడిని, ఇలాంటి ఊహలు ఐడియాలు ఉన్నందువల్ల ఫలితం సరిగ్గా రాదు. ఎందుకంటే ఇక్కడ సృష్టి మొత్తంలో ఉన్నవాడు ఒక్కడే. మనకు ఒక మంచి బుద్ధి పుట్టినా, మనం ఒక మంచి పని చేసినా అన్నిటికీ ఆయనే కర్త, కానీ నేను కర్తని, నేను చేస్తున్నాను అనే భావం ఉన్నంత మటుకు ఇది అయ్యే పని కాదు, అవదు, నీకు కనపడదు. సో టోటాలిటీ అనేది నువ్వు గ్రహించలేవు, విశ్వరూపాన్ని నువ్వు గ్రహించలేవు. దీంట్లో అని చెప్తూ ఉన్నారు. సంసారబద్ధులంటే వాళ్ళే, ఎప్పుడు ఫలితం మీదే ఉంటుంది వాళ్ళకి దృష్టి, వాళ్ళని సంసారబద్ధులు అంటారు. దీంట్లో నుంచి విముక్తి కలగాలంటే, ఈ సంసారంలో నుంచి బయటపడాలంటే విశ్వరూపం దర్శించటం మొట్టమొదటి సాధనం. కానీ ఎలా విశ్వరూపం దర్శించటం? తానెవరికి ఉపకారం చేస్తున్నాడో, తానెవరికి సహాయం చేస్తున్నాడో వాళ్ళు భగవంతుడి స్వరూపమైన జ్ఞాపకం ఉండాలి, జ్ఞప్తి పెట్టుకోవాలి. జ్ఞాపకం ఉంచుకొని గుర్తుపెట్టుకొని ఆ అవతల మనిషిని భగవంతుడిగా గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి రూపంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ శాస్త్రం చదువుతున్నాడో అది భగవంతుడి రూపమే అనే దృష్టితో చదువుకోవాలి. చాలా గొప్ప గొప్ప ఐడియాలు ఉంటాయి, ఆదర్శాలు ఉంటాయి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి, అవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహంతో నెరవేరుతాయి. భగవంతుడి అనుగ్రహం వల్లే నా దగ్గరికి నాకు ఊహగా వచ్చినాయి. అవి జరగాలంటే ఆయన ఆజ్ఞే కావాలి, ఇక్కడ ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనే నిశ్చయ జ్ఞానాన్ని బాగా అలవాటు చేసుకుంటే అప్పుడు ఆ విశ్వరూపాన్ని తెలుసుకోవడం అనే దోవలోకి వెళ్ళినట్టు అన్నమాట. మనం ఏ పని చేసినా ఫలితాన్ని భగవంతుడికి అర్పించుకుంటూ చేయాలి.
ప్రతి పని యొక్క ఫలితాన్ని నువ్వు ఆశించకుండా భగవదార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు అనుకుంటూనే ఆ మొత్తం ఫలితాన్ని త్యాగం చేసుకుంటూ మానసికంగా వస్తూ ఉండాలి. అప్పుడేమవుతుంది, ఏ విషయంలో అయినా సక్సెస్ అవ్వడం, సక్సెస్ అవ్వకపోవడం అనేది ఇంకా మనకు సంబంధించిన విషయమే కాదు అసలు. అది పక్క వాళ్ళు ఏదో పక్క ఇంటి వాళ్ళు ఏం చేసుకుంటున్నారో మనకి ఎట్లయితే సంబంధం లేదో అదే రకంగా ఈ సబ్జెక్ట్ మనకు సంబంధం లేదు. ఓడిపోతానేమో, నేను ఇక్కడ నెగ్గలేనేమో, ఇవేమీ లేవు, అసలు నీకు సంబంధమే లేదు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, చేయాల్సిన పని భగవంతుడికి అర్పించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపో అంటున్నారు. 53వ శ్లోకం అయిపోయింది. ఇట్లాంటి సాధన వల్ల తన దృష్టిలో అంతర్యామి తప్ప ఇంకెవ్వరూ లేని స్థితి వచ్చేస్తుంది అంటున్నారు. ఎందుకంటే ప్రతి క్షణం నువ్వు ఆయన్నే స్మరిస్తున్నావు. ఇది స్నానం చేస్తున్నా, నీ నీళ్ళు అనేది భగవత్ స్వరూపం. ఈ దేహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాత్మకం. దీన్ని నేను తయారు చేశాను, ఇది భగవత్ స్వరూపం. సమస్తం ఈ లోపలున్న శక్తి, ఆ చెంబుతో నీళ్లు తీసి నెత్తిన పోసుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది భగవత్ స్వరూపం. సమస్తము భగవంతుడే. ఈ ఆకాశంగా ఉన్నది, ఖాళీ ప్రదేశంగా ఉన్నది ఏమిటి? అది కూడా భగవత్ స్వరూపమే. ఆ ఖాళీ అనేది ఆకాశ స్వరూపిణి అయి అమ్మవారు ఉన్నది అని ఇదివరకు చదువుకున్నాం. ఆకాశ స్వరూపుడే భగవంతుడు, ఆయనలోనే నేను చరిస్తున్నాను అనేటటువంటి జ్ఞాపకం కంటిన్యూస్గా పెట్టుకున్న కొద్దీ అప్పుడే అది అనన్య భక్తిగా మారుతుంది. అనన్య భక్తి మారినప్పుడు మాత్రమే విశ్వరూపుడు కనపడతాడు. అది వేరే ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఎక్కడో పోయి ఎవరినో అడవుల్లో పోయి కూర్చొని తపస్సులు చేయక్కర్లా. విశ్వరూపుడు ఎక్కడున్నాడంటే విశ్వంగా మన కళ్ళ ముందే ఉన్నాడు, ప్రపంచంగా సృష్టిగా మన కళ్ళ ముందే ఉన్నాడు, సృష్టి రూపంగానే ఉన్నాడు ఆయన. అందువల్ల అది కష్టమైన పని కాదు, చాలా తేలికే. మన ఇంద్రియాలతో, మనస్సుతో, కళ్ళతో చుట్టూ చూసినప్పుడు ఏమవుతుందంటే సన్నివేశాలు కనపడితే, వ్యక్తులు, పరిచయాలు అవన్నీ గుర్తుకొస్తాయి. అది వేరువేరుగా విశ్వము కనపడుతుంది కానీ విశ్వరూపము కనపడదు అంటున్నారు. ప్రపంచం విడిగా కనపడుతుంది. అది విడిగా కనపడ్డప్పుడు వాళ్ళతో మనకున్న సంబంధ బాంధవ్యాలు, మిత్రుడా శత్రువా అవన్నీ గుర్తుకొచ్చి దానికి సంబంధించిన సుఖము దుఃఖం అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ సంబంధాలతో జనమంతా కూడా సతమతం అయిపోతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. భార్యాపిల్లలు, మిత్రులు, శత్రువులు అనే సంబంధాలతో ఎన్నో సంబంధాలు అలాంటివి ఉన్నాయి. వీటన్నిటితో కలిపింది విశ్వము. విశ్వంలో రూపాలు చూస్తూ మంచి చెడ్డలు నిర్ణయించుకుంటూ ఉండటంతో జీవితం తెల్లారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకా సుఖశాంతులు ఎక్కడ మిగులుతాయి? ఈ పేర్ల వల్ల, ఈ రూపాల వల్ల మనకేమొస్తుంది? సుఖశాంతుల కోసం అని చెప్పి మనం ఎన్ని పనులు చేస్తూ తీరుబడి లేకుండా ఉంటే మన జీవితమే తెల్లవారిపోతుంది కదా. తెల్లవారుతూ పొద్దుగూకుతూ వయస్సే చెల్లిపోతుంది మనకి. జీవితం అంతా సుఖశాంతుల కోసం పరుగులు పెట్టే భ్రాంతి తప్ప మనకి సుఖము దొరకట్లేదు, శాంతి దొరకట్లేదు అని చెబుతూ ఉన్నారు. అనన్య భక్తిని దృష్టిలో పెట్టుకొని జీవితాన్ని సాధనకి ఉపయోగిస్తే ఈ విశ్వము ఎవడి రూపమో వాడు దర్శనమిస్తాడు తప్పకుండా. ఆ అనన్య దృష్టిలోతోనే ఇదంతా ఉన్నది ఒకడే కదా అనే మాట మర్చిపోకుండా ప్రతి చోట వాడిని మళ్ళీ మనం వేరే రకమైన సాధన ఇన్నాళ్ళు చేసాం, వేరువేరుగా చూడటం నేర్చుకున్నాం పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళించుకొని ఒకటిగా చూసే సాధన చేస్తే తేలిగ్గానే వస్తుంది. నువ్వు ఏది చేయాలనుకుంటే అది అయిపోతుంది. ఎందుకంటే ఇది భగవంతుడికి సంబంధించిన విషయమే కాబట్టి ఆయన కూడా సహాయం చేస్తాడు ఇక్కడ మనకి. నువ్వు ఏది చూస్తే అది కనపడేటటువంటి శక్తిని మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అన్నీ చక్కగా ఉన్నదంతా ఒకటే సత్యము, ఇది శాంతి స్వరూపము, ఇది సుఖస్వరూపము, నిత్య సత్యము. ఆ నిత్య సత్యంలో వచ్చేవి పోయేవి ఉన్నాయి తప్ప అసలు వస్తువు ఎప్పుడూ అలాగే ఉంది అని తెలిసిపోయినప్పుడు జన్మలు మారినా కూడా మనకు మార్పులు ఉండవు అంటున్నారు. 54వ శ్లోకం అయిపోయింది. ఎవరైతే సమర్పణ బుద్ధితో ఈ సృష్టిని చూడటం, అనన్య వస్తువుగా చూడటం అలవాటు చేసుకోవటం మొదలు పెడతాడో వాడికి అనన్యత్వమే దర్శించబడుతుంది. అనన్యత్వం అంటే వేరే వస్తువు లేదు, ఉన్నది ఒకటే అని కొంచెం తొందరలోనే తెలుసుకుంటాడు అంటున్నారు. అంటే తన జీవితం కూడా విశ్వరూపంలో ఒక భాగమే. నేనేమన్నా వేరుగా ఉన్నానా? నేను అందులో భాగమే కదా అని పూర్తిగా తనని కూడా దాంట్లో చేర్చుకోవటమే అసలైన సంపూర్ణ దశ
అఖిల జీవుల్లో ఉన్న రూపాన్ని తాను అనుభవించటమే సంపూర్ణ దశ. ఎదురుగా కూడా తానే ఉన్నాడు, సర్వత్రా తానే ఉన్నాడు. నేను భగవంతుడిలో ఉన్నాను, భగవంతుడు స్వరూపం అంతా ఉంది కాబట్టి అంతా ఉన్నది ఒకటే అని తెలుసుకోవడం అనేది అద్భుతమైన విషయం. ఈజీ, అది కష్టం కాదు అంటున్నారు. ఒక విషయం తెలియటం, చూడటం, అందులో ప్రవేశించటం అని 3 రకాలుగా చెప్పారు ఇక్కడ. భగవంతుడి అంతర్యామిత్వం ఎప్పుడూ కనిపిస్తుంది. అలా ఆ దృష్టితో చూసిన వాళ్ళకి అందరిలో ఉండి నిశ్శబ్ద భాషలో ఉపదేశిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. నీ పనులు చేసుకోవటం మానేసి నా పనులు చెయ్యి అంటున్నట్ట పరమాత్మ. నీకు నువ్వు ప్రాముఖ్యంగా నువ్వే మెయిన్ పర్సన్, నాకేమిటి అనేది మానేసి భగవంతుడు ఉన్నాడు సర్వత్రా, ఆయన మెయిన్ అని పెట్టుకో, ఆయనది పరమాత్మే ఇక్కడ ముఖ్యమైన వాడని పెట్టుకో. అప్పుడు నీకు నా మీద భక్తిభావం వస్తుంది. చక్కగా ఇతర సంబంధాలు లేకుండా దేవుడు జీవుడు అనే ఒక్కటే మిగులుతుంది. చివరకు జీవుడు లేడు, దేవుడే ఉన్నాడు అనేటటువంటి తెలిసిపోతుంది. ఇట్లా ఎవరు సాధన చేస్తారో వాళ్ళు నన్నే పొందుతున్నారు అంటే వారే నేను, నేనే వారుగా ఉంటాము, నేను వారుగా నాయందే నిలిచి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. 55వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 87 అయిపోయింది. 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం కూడా అయిపోయింది. 12వ అధ్యాయం 12th చాప్టర్ అయిన భక్తి యోగం మళ్ళీ చెప్పుకుందాం.